అని చెప్పేసి అది కాన్ఫిడెంట్ మళ్ళీ ఫస్ట్ అడిగి నిన్న డిమాండ్ పవన్ ఒక మాట అన్నాడు కదా, టికెట్ టు ఫినాలే కొడతా అని చెప్పేసి. మరి అది కాన్ఫిడెన్స్ అనుకోవచ్చా, ఓవర్ కాన్ఫిడెన్స్ కాన్ఫిడెన్స్ ఎందుకు అట్లా? వై బికాస్ తను బాగా ఆడుతున్నాడు కాబట్టి. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చెప్పారు కదా, ఎన్వి+ లో ప్రతి ఒక్కరిని కూడా ఎవరో టఫ్ ఫైటర్ అంటే డిమాండ్ పవనే అన్నారు. సో ఆయన స్టామినా ఆయన తెలుసు. అక్కడేదో మొన్న కళ్యాణ్ గారు ఆయన ఆడుతున్న గేమ్ లో ఏంటంటే కొంచెం పెయిన్ వచ్చి ఆగిపోయాడు తప్ప గివప్ ఇచ్చే పర్సన్ గానే కాదు. సో ఖచ్చితంగా గెలుస్తారని నా ఫీలింగ్ అన్నమాట. అంటే నిన్న సుమన్ శెట్టి గారు కూడా డిమాండ్ పవన్ ని నామినేట్ చేస్తూ, నీకు బ్యాక్ పెయిన్ ఉంది కదరా నాన్న, నువ్వు వెళ్ళి ఆడుకో, ఇంటికి వెళ్ళిపో అన్నారు. చాలా ఫన్నీగా ఉంది అసలు అది. ఇప్పుడు ఆయనకి ఎప్పుడు పెయిన్ రాలేదు, లేదా బన్నీ గారికి ఎప్పుడు ఏం దెబ్బ తగలేదా? వెళ్ళిపోవడం, నాకు రెస్ట్ తీసుకోవాలంటే ఉండదు, ఇంట్లో రెస్ట్ తీసుకుంటే తగ్గిపోద్ది. ఆయన దానికి ఏమన్నా మసాజ్ చేయండి ఆయన పోయి, అంతేగాని ఇంటి మనం చేస్తుంటాడు, నాకు అర్థం కాదు. చాలా చాలా సిల్లీగా అనిపించింది అండి నిజంగా నామినేషన్. ఆయన కూడా కాదు, చాలా మంది సిల్లీగా చేస్తారు అక్కడ. నేను తనుజ గారు సిల్లీగానే చేశారు, మన డిమాండ్ పవన్ కూడా మళ్ళీ ఒకరిని చేస్తారు స్టార్టింగ్ లో, అది కూడా సిల్లీగానే అనిపించింది. మళ్ళీ పాయింట్ లేదని మళ్ళీ ఇంకొకరు మాట్లాడారు. అంటే నిన్న తనుజ గారు ఫస్ట్ ఇమాన్యుల్ గారి మీద అన్ని పాయింట్స్ చెప్పి మళ్ళీ డిమాండ్ పవన్ ని చేస్తారు కదా, సో అది ఎలా చూడొచ్చు? లైక్ అది ఏమైపోయింది అంటే మన ఇమాన్యుల్ గారి నుంచి ఎమోషన్ రియాక్షన్ అనేది తను ఎక్స్పెక్ట్ చేయలేదు. గొడవ అవుతుంది అనుకుంది. సో గొడవ అయితే ఏమైతుంది, మంచి ఫైర్ వస్తుంది, అందరికి ఇది అవుతుంది. సో అందువల్ల అనమాట. కానీ అక్కడ ఏమైంది, ఎమోషన్ అయిపోయింది. సో ఎమోషన్ అయిపోవడం ఏమైపోతుంది, ఇమాన్యుల్ గారు అమ్మ బాబాయ్ ఇప్పుడు నేను కానీ నామినేట్ చేశానంటే బయట అందరి దగ్గర ఎదురైపోతాను నేను. సో ఆ ఫీలింగ్ దాన్ని పడిపోయింది. అందుకే తక్కువ ఎట్ నుంచి డిమోన్ అనింది. డిమోన్ గారికి ఎగిరిపోయింది మైండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. డిమోన్ అనగానే నేనేం చేశాను రా, మీరు కొట్టుకొని అన్నట్టు అయిపోయింది అనమాట. తను ఎత్తిన పాయింట్ కూడా కరెక్ట్ కాదు. ఎప్పుడెప్పుడు తీసుకొస్తాను, ఆల్రెడీ అయిపోయినవే మళ్ళీ తీసుకొస్తుంది, అది నాకు నచ్చలేదు. అంటే తనుజ స్టాండ్ మీద లేదనుకో. ఆబ్వియస్లీ తను ఏదో ఇంకా ఇమ్మాన్యుల్ గారి వైపు వెళ్ళాల్సిన ఒక గాలిపటం ఇటు తిరిగిపోయింది. అది రాంగ్ నామినేషన్. అది తను రాంగే. సుమన్ శెట్టి గారు ఇంకా ఫన్నీ అని అంటున్నా గానీ, టు బి ఫ్రాంక్ గా మాట్లాడితే అది ఎలిమినేషన్ ఇదబ్బా, దాన్ని ఎలా ఫన్నీ చేసేస్తారు? ఆయన వెళ్ళిపోతే ఏంటి జోక? అది కాదు కదా. కష్టం తనుజ గారు ఇలా బన్నీ గారు చేస్తే ఆమె వల్ల వెళ్ళిపోయిందని చాలా మంది అన్నారు కదా. ఇప్పుడు ఇది ఫైనల్ కదా, అలా ఎలా ఫన్నీగా చేస్తారు నామినేషన్స్? కరెక్ట్ కాదు. అది సీరియస్ రీజన్స్ ఉండాలి. సో నేనైతే కోరుకుంటున్నా బిగ్ బాస్ గారు మళ్ళీ పెట్టాలి నామినేషన్స్ అని నా కోరిక. మరి ఆ ఛాన్స్ ఇస్తా అనేది తెలియదు మరి. సో మరి ఈ నామినేషన్స్ గురించి సాటర్డే రోజు నాగార్జున గారు ఏమన్నా ఫస్ట్ ఆయన నవ్వుతాడు, కానీ నవ్వినట్టు నవ్వి అందరు నేర్చుకుంటాడు నా ఫీలింగ్. ఎందుకంటే ఎవరి రీజన్ కరెక్ట్ గా లేవు అక్కడ. సో ఖచ్చితంగా తిడతారు నా ఫీలింగ్. ఒకవేళ ఏమో చెప్పలేం, ఈ రోజు రేపు ఎల్లుండి ఇంకే ట్విస్ట్ పెడతారో, ఇంకా ఆ ట్విస్ట్ హైలైట్ చేస్తారు వీళ్ళు. వెన్స్డే థర్స్డే హైలైట్ చేస్తారు, సాటర్డే రోజుకి అడగడానికి. సో చెప్పలేము అనమాట, ఎగిరిపోతాయో ఉంటాయో చూడాలి మరి. అంటే తనుజ తన తల మీద బాటిల్ కొట్టుకుంది కదా, అది ఎలా చూడొచ్చు? ఏందా ఆ టెంపర్ బాబోయ్. నాకన్నా ఎక్కువ కోపం ఉన్నట్టుంది ఆమెకి. నాకు కోపం ఎక్కువ, బట్ ఆవంత కోపం కాదు. నేను కొట్టుకున్నా, నిజం చెప్తున్నా. ఒకరిని కొట్టేస్తాం కానీ మనం కొట్టుకోము. అది కొంచెం చాలా ఇదిగా అనిపించింది. చాలా మంది కూడా లైక్ ఇమ్మాన్యుల్ గారు ఒక్కడే అండి, రీతు గారి దగ్గర కానీ ఇంకో దగ్గర కానీ ఆయన చేయబెట్టి కొట్టారు. మిగతా వాళ్ళందరూ కూడా డైరెక్ట్ పోయి కొట్టేస్తున్నారు. అక్కడే తెలియదు మన ఇమ్మాన్యుల్ గారు ఏంటనేది. సో చూడండి ఎవరు ఆడుతున్నారు, ఎవరేం చేస్తున్నారని చూడండి. సో ఫైనల్ గా ఫస్ట్ నుంచి ఆడే వాళ్ళు విన్ చేయండి తప్ప మధ్యలో నుంచి ఆడేవాళ్ళు కాదని నా ఫీలింగ్. అంతే. నేను